స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ను హైకోర్టులో ఊరట లభించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్టోబర్ 4వ తేదీ వరకు ఆయన్ను అరెస్టు చేయవద్దని న్యాయస్థానం సిఐడి అధికారులను ఆదేశించింది. ఐఆర్ఆర్ కేసులో 41A సెక్షన్ కింద నోటీసులు ఇచ్చి విచారిస్తామని అడ్వకేట్ జనరల్ ఎస్. శ్రీరామ్ కోర్టుకు నివేదించారు. దాంతో ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను న్యాయమూర్తి మూసివేశారు. లోకేష్ను పలు కేసుల్లో చేరుస్తూ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులు మళ్లించారనే ఆరోపణలతో నమోదు చేసిన కేసులో అకస్మాత్తుగా తనను నిందితుడిగా చేర్చి సిఐడి అరెస్ట్ చేస్తుందనే ఆందోళన ఉందని, అందుచేత తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ లోకేష్ అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ కె. సురేష్ రెడ్డి లంచ్ మోషన్ విచారణకు స్వీకరించారు. సిఐడి తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ లోకేష్ని ఈ కేసులో నిందితుడిగా చేర్చలేదన్నారు. అరెస్టు చేస్తామనేది ఆయన ఆందోళన మాత్రమే అని, ఆ ఉద్దేశమే గనుక ఉంటే చంద్రబాబును అదుపులోకి తీసుకున్న రోజే ఆయన కూడా సిఐడి అరెస్ట్ చేసేదని తెలిపారు. ఈ వ్యవహారంలో వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని, విచారణను అక్టోబర్ 4కి వాయిదా వేయాలని కోరారు. లోకేష్ తరఫున సీనియర్ న్యాయవాది దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ అనుబంధ పిటిషన్ వేశామని, 4వ తేదీ వరకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కోరారు. లోకేష్ని వివిధ కేసుల్లో నిందితుడిగా చేరుస్తున్నారు, అరెస్టు చేస్తారని ఆయన ఆందోళన సహేతుకమైన వివరాలు సమర్పించేందుకు ఏజీ అక్టోబర్ 4 వరకు సమయం కోరినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించండి అని అభ్యర్థించారు. ఇరు పక్షాల వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి ఈ దశలో కేసు లోతులోకి వెళ్లడం లేదంటూ విచారణను 4కి వాయిదా వేశారు. అప్పటి వరకు పిటిషన్ అరెస్టు చేయొద్దని సిఐడి అధికారులను ఆదేశించారు. ఐఆర్ఆర్ అలైన్మెంట్ వ్యవహారంలో లోకేష్ను హైకోర్టులో ఉపశమనం లభించింది. సిఆర్పిసి సెక్షన్ 41 కింద ఆయనకు నోటీసులు ఇచ్చిన వివరణ తీసుకోవాలని దర్యాప్తు అధికారి నిర్ణయానికి వచ్చారని ఏజీఎస్ శ్రీరామ్ నివేదించారు. ఈ వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ కె. సురేష్ రెడ్డి 41A నోటీసులు ఇచ్చి వివరణ తీసుకుంటామని దర్యాప్తు సంస్థ చెబుతున్న నేపథ్యంలో అరెస్టు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఏముందని లోకేష్ తరఫు సీనియర్ న్యాయవాది దమ్మలపాటి శ్రీనివాస్ను ప్రశ్నించారు. ఒకవేళ అరెస్టు చేయాలని భావించిన 41A కింద నోటీసు నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. విచారణకు హాజరయ్యేందుకు పిటిషనర్కు సహేతుకమైన సమయాన్ని ఇవ్వాలని, నోటీసు ఇచ్చిన తర్వాత రోజే విచారణకు హాజరు కావాలని కోరవద్దని దర్యాప్తు సంస్థకు సూచించారు. నిబంధనలు పాటిస్తున్న ఏజీ వాదనలు నమోదు చేసి వ్యాజ్యాలపై విచారణ మూసివేశారు. రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ అలైన్మెంట్ రూపకల్పనలో అక్రమాలు జరిగాయంటూ గతేడాది మే 9న సిఐడి అధికారులు నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ లోకేష్ హైకోర్టును ఆశ్రయించారు. తండ్రితో కలిసి ఒకే ఇంట్లో ఉన్నంత మాత్రాన నిందితుడిగా చేర్చడానికి వీల్లేదన్నారు. మంత్రిగా కానీ ఇతర హోదాలో కానీ ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో తాను కలుగ చేసుకోలేదని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఐఆర్ఆర్ ప్రాజెక్టు నిలిపివేసిందని, ప్రాజెక్టు నిమిత్తం ఒక్క అంగుళం భూమి కూడా సేకరించలేదని, ఈ నేపథ్యంలో ఒకరికి అనుచిత లబ్ధి చేకూర్చేందుకు మరొకరికి నష్టం చేశామనే ప్రశ్నే ఉత్పన్నం కాదని పేర్కొన్నారు. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దురుద్దేశపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారని అన్నారు. ఈ వ్యాజ్యం విచారణకు రాగా లోకేష్ తరఫు దమ్మలపాటి వాదనలు వినిపించారు. రాజకీయ వేదికలపై చేసినట్టుగా ఎలాంటి ఆధారాలు లేకుండా సిఐడి ఆరోపణలు చేస్తుందని తెలిపారు. లోకేష్ను అరెస్ట్ చేస్తారనే ఆందోళన ఉందని, ఈ నేపథ్యంలో మధ్యంతర బెయిల్ కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశామని నివేదించారు. సిఐడి తరఫున ఏజీ జోక్యం చేసుకుని ఈ కేసులో లోకేష్కు 41A కింద నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని దర్యాప్తు అధికారులు నిర్ణయానికి వచ్చారని తెలిపారు.